51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రధానమైనటువంటి శక్తిపీఠం ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నటువంటి నైనాదేవి శక్తిపీఠం. ఇది హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో బిలాస్పూర్ జిల్లాలో ఉంది. జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలి. ఇది సిమ్లా నుంచి కానీ చండీగఢ్ నుంచి కానీ మనం ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. ఇంక స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినప్పుడు శివుణ్ణి ఆహ్వానించలేదు. పిలవని ఆహ్వానంకి శివుని భార్య అయినటువంటి సతీదేవి తన సొంత తండ్రే కదా ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు అనేసి ఆ యజ్ఞంకి అటెండ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ యజ్ఞంలో దక్ష ప్రజాపతి శివుణ్ణి అపహేళన చేయడం వలన ఆ హేళనని తట్టుకోలేనటువంటి సతీదేవి తన శరీరాన్ని ఆ హోమగుండంలో పడేసుకొని స్వయంగా కాల్చుకుంటుంది. విషయం తెలిసినటువంటి శివుడు క్రోధాగ్నితో విలయ తాండవాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క విలాపాన్ని తగ్గించడం కోసం సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శివుని చేతిలో ఉన్నటువంటి ఆ సతీదేవి శరీరాన్ని 51 ఖండములుగా చేయడం జరుగుతుంది. అందులో అమ్మవారి యొక్క ఎడమ కన్ను పడినటువంటి ఈ దివ్య స్థలాన్నే నైనాదేవి శక్తిపీఠంగా భావించబడుతుంది. ఇంకొక కథ కూడా ఉంది. ఏంటంటే ఈ ప్రాంతంలో ఒకప్పుడు గుజ్జర్ బాలకులు ఆవులని కాస్తూ ఉండేటప్పుడు అందులో ఒక ఆవు ప్రతిరోజు పాలు ఇచ్చేది కాదు. ఎందుకు ఆవు పాలు ఇవ్వట్లేదని ఆవుని అనుసరించాడు ఆ బాలుడు. చూసేసరికి ఆవు స్వయంగా ఒక పుట్ట మీద పాలు వెదజల్లడం చూశాడు. ఏంటి అని చూసేసరికి ఒక నల్లటి రాతి మీద విపరీతమైనటువంటి పాలుని ధారలాగా ప్రవహింపచేస్తుంది. అది తెలిసినటువంటి బాలుడు ఆ ఆవును మరలించి ఇంటికి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి అమ్మవారు ఆ బాలుడు కలలోకి వచ్చి, నేను ఈ పిండ రూపంలో ఈ విధంగా ఉద్భవించాను, ఇందులో ఉన్నాను అని చెప్పి ఆమె నాకు ఒక మందిరం కట్టవలసిందిగా అనేసి అదృశ్యమైపోతుంది స్వప్నంలో. ఆ విషయం అక్కడ ఉన్నటువంటి రాజుకు చెప్పగానే రాజు స్వయంగా వచ్చి చూసేసరికి నిజంగానే ఆవు పాలు స్వతంత్రంగా ఆ పిండం మీద దారవేస్తుంది, నల్లటి రాతి మీద. వెంటనే ఇది అమ్మవారి మహిమని తెలుసుకున్నటువంటి రాజు వెంటనే అమ్మవారికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దివ్యమైనటువంటి మందిరాన్ని కట్టడవేయడం జరిగింది. మందిరం కట్టిన తర్వాత భక్తులు తమ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావడానికి విపరీతంగా జనాలు వస్తారు. ఇది హిందువులకే కాదు, సిక్కు మతానికి చెందిన వాళ్ళు కూడాను ఈ మందిరాన్ని దర్శించుకుంటారు. ఎందుకంటే సిక్కులు పరమగురుమైనటువంటి గురు గోబింద్ సింగ్ కూడా మొఘలులతో యుద్ధం చేయడానికి వెళ్ళే ముందుల ఈ మందిరానికి వచ్చి అమ్మవారి యొక్క కృపకి పాత్రులయ్యి యుద్ధం చేయడం తర్వాత యుద్ధం చేసిన వెంటనే యుద్ధంలో విజయం అనేది ప్రాప్తించడం జరిగింది. అందువలన అమ్మవారి యొక్క కృపగా భావించి సిక్కులు కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించడానికి ఈ మందిరంకి వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ పోతారు. మనం చూస్తున్నటువంటిదే ఈ అద్భుతమైనటువంటి నైనాదేవి శక్తిపీఠం. ఇంకొక కథ ఉంది. ఏంటంటే పూర్వం మహిషాసురుడు అనేటటువంటి ఒక పెద్ద రాక్షసుడు బ్రహ్మ నుంచి అనేకమైనటువంటి వరాలను పొందాడు. ఆ వరాలలో తాను ఎవ్వరి ద్వారా కూడా చావబడను, ఒక్క స్త్రీ తప్ప అనేసి. మహా బలవంతులే నన్ను ఏం చేయలేరు, ఒక సాధారణమైనటువంటి స్త్రీ నన్ను ఏం చేయగలదు అనేటటువంటి అతి గర్భంతో అటువంటి వరాన్ని కోరుకున్నాడు. వరబలం కారణంగా అత్యుత్సాహంతో ప్రజలని, దేవతలని, ఋషులని అందరినీ వేధింపసాగాడు. ఋషులందరూ కలిసి దేవతలను ప్రార్థించగా, దేవతలందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ఒక మహాశక్తి రూపంలో ప్రత్యక్షమవడం జరిగింది. దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆయుధాలని అమ్మవారికి బహుకరించారు. ఆ విధంగా బహుకరించిన తర్వాత అమ్మవారు ఈ మహిషాసురుడు ఉన్నటువంటి రాక్షసుడు ఉన్న స్థలం వైపు వెళ్ళేటప్పుడు మహిషాసురుడు అమ్మవారి యొక్క అందానికి మోహించి
నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే మహిషాసురుణ్ణి ఏ విధంగా వధించాలనే నెపంతో పుట్టినటువంటి అమ్మవారు ఎవరైతే నాకంటే ఎక్కువ బలశాలలో వాళ్ళనే నేను వివాహం చేసుకుంటాను, యుద్ధంలో నన్ను ఓడించాలి అని అమ్మవారు చెప్పగానే ఆ మహిషాసురుడు ఆయనకి ఉన్నటువంటి వర ప్రభావంగా ఒప్పుకున్నాడు. వెంటనే యుద్ధం చేశాడు. అమ్మవారు యుద్ధంలో మహిషాసురుడిని ఘోరంగా చంపి ఆ మహిషాసురుడి యొక్క నేత్రాన్ని నిర్మూలించింది, తీసివేసింది. అప్పుడు దేవతలందరూ కూడా నైనాదేవి నైనాదేవి అని జయధ్వానాలు చేశారు. ఈ విధంగా అమ్మవారు నైనాదేవిగా పిలువబడుతుంది. అమ్మవారి యొక్క ఎడమ కన్ను పడినటువంటి స్థలం మనం చూడవచ్చు. ఈ అద్భుతమైనటువంటి దివ్య మందిరం పక్కనే ఒక విశాలమైనటువంటి రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టుకి ఒక చిన్న వస్త్రాన్ని కట్టినట్లయితే తమ కోరికలు నెరవేరుతాయనేసి భక్తుల యొక్క ఉద్దేశం. చుట్టువైపులా దట్టమైన అడవులతో ఉండడం వల్ల ప్రకృతి సౌందర్యం ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా పక్కనే విశాలమైనటువంటి గోవింద సాగర్ అనేటటువంటి ఒక సరోవరం కూడా ఉంటుంది. మనం ఆ యొక్క సరోవరాన్ని కూడా దర్శించుకోవచ్చు. పక్కనే అనేకమైనటువంటి దివ్య మందిరాలు ఉన్నాయి. బాబా బాలకనాథ్ మందిరం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను అమ్మవారి యొక్క మందిరాన్ని దర్శించుకున్న తర్వాత ఆ సరోవరానికి అటువైపు ఉన్నటువంటి బాబా బాలకనాథ్ మందిరాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ విధంగా సుందరమైనటువంటి మందిరం నడక ద్వారా అంటే మెట్ల ద్వారా కూడా చేరుకోవచ్చు. లేకపోతే ఎక్కువ దూరం కాదు కాబట్టి అక్కడ లోకల్ వెహికల్స్ ఉంటాయి. వెహికల్స్ ద్వారా కూడా అమ్మవారి మందిరాన్ని మనం చేరుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో తప్పనిసరిగా రావాల్సినటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం. అమ్మవారు చాలా కృప కలిగిన వాళ్ళు. ఇక్కడ దేవీ నవరాత్రులు లేకపోతే శ్రావణ మాసంలో అత్యధికంగా భక్తులు విజిట్ చేస్తారు. జీవితంలో మరుపురానిటువంటి అనుభూతిని కలుగుతుంది ఒక్కసారి ఈ మందిరానికి వచ్చిన తర్వాత. జై మాతాజీ. ఓం నమో నారాయణాయ. అద్భుతమైనటువంటి ఈ అందాన్ని వీక్షించండి. జై శ్రీరామ్.